హలో ఎవ్రీవన్. ఈరోజు 25 ఎస్ఎస్సి సిజిఎల్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూద్దాము. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. Select the option that represents the letters that, when sequentially placed from left to right in the blanks below, we complete the letter series. మనకేమి ఇచ్చారు? M, N, S, M, P, O, N, O, S, M, P, S. సో ఎస్ కి ముందు ఓ ఉంది కదా, సో ఓఎస్ఎం, ఇది కూడా ఓఎస్ఎం. సో పిఓఎస్ఎంఎన్. సో పికి ఓకి ముందు పి ఉంది అండ్ తర్వాత ఎన్ ఉంది. పిఓఎస్ఎంఎన్, పిఓఎస్ఎంఎన్, ఇక్కడ కూడా పిఓఎస్ఎంఎన్, ఇక్కడ కూడా ఓ వస్తుంది పి తర్వాత. సో మనకేంటి పిఓఎన్ ఎస్ఎం ఉండాలి. పిఓఎన్ఎస్ఎం ఇక్కడ ఉంది, ఇక్కడ పిఎన్ఓ ఉంది, ఇక్కడ పిఓఎన్ఎంఎస్ ఉంది, ఇక్కడ పిఓఎన్ఎస్ ఎన్ ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సో ఒక ఫిగర్ ఇచ్చారు, కింద 4 ఫిగర్స్ ఇచ్చారు. ఇచ్చిన 4 ఫిగర్స్ లో మనకి క్వశ్చన్ లో ఇచ్చిన ఫిగర్ ఏ ఫిగర్ లో అయితే ఉందని అడుగుతున్నారు. ఫస్ట్ ఫిగర్ లోనే ఉంది, అది ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ కి రండి. ఇది చూడండి. సో ఈ ఇమేజ్ నుంచి ఈ ఇమేజ్ కి ఎలా ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందో చూద్దాము. ఇక్కడున్న హార్ట్ ఇక్కడికి వచ్చింది కదా, అవునా? తర్వాత ఇక్కడున్న హార్ట్ ఇక్కడికి వెళ్ళింది, అవునా? తర్వాత అక్కడున్నది పైకి వెళ్ళింది, అవునా? అది హార్ట్ గురించి. తర్వాత 6 గురించి చూడండి. ఇక్కడున్న 6 పక్కకు వచ్చింది, పక్కకు వచ్చి పైకి వెళ్ళింది, అవునా? పైకి వచ్చి ఈ కార్నర్కి వెళ్ళింది 6 ఏమో. తర్వాత ఏం చూద్దాము, 3 చూద్దాము. సరే, మొత్తం కాదు కానీ ఫిగర్ వైజ్ వద్దాం. ఫస్ట్ ఫిగర్ నుంచి సెకండ్ ఫిగర్ కి ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగిందో చూద్దాం. ఓకే, 6 ఇక్కడికి వచ్చింది, పక్కనే కదా స్ట్రైట్ ఆరో. 6 ఇక్కడికి వచ్చింది, తర్వాత టీ ఇక్కడికి వచ్చింది, పక్కకు జరిగినాయి, అవునా? ఈ లవ్ సింబల్ ఇటు వచ్చింది. ఓకే, అది కింద వాటుకున్న ట్రాన్స్ఫర్మేషన్. తర్వాత ఇక్కడ ఉన్న 3 ఈ పొజిషన్కి వచ్చింది, ఎఫ్ ఇక్కడికి వచ్చింది, ఓ పైకి వెళ్ళింది, అవునా? ఏ ఏమో ఇక్కడికి వెళ్ళింది. సో మళ్ళీ చూద్దాం రండి. ఇది సెకండ్ పొజిషన్ లో ఏమవుతుంది, 6 పైకి వెళ్ళింది, 3 కిందకి వచ్చింది. హార్ట్ ఎఫ్ ప్లేస్ లోకి వెళ్ళింది, ఎఫ్ టీ ప్లేస్ లోకి వచ్చింది, టీ హార్ట్ ప్లేస్ లోకి వచ్చింది, అవునా? తర్వాత రెక్టాంగిల్ ఈ పొజిషన్కి వెళ్ళింది, ఇక్కడ రెక్టాంగిల్ ఈ పొజిషన్కి వచ్చింది. రెక్టాంగిల్ మిడిల్ పొజిషన్కి వెళ్ళింది, ఓ చివరి పొజిషన్కి వెళ్ళింది, ఏ ఫస్ట్ పొజిషన్కి వచ్చింది, అవునా? మళ్ళీ ఇప్పుడు చూడండి, టీ ఏమవుతుంది, టీ పక్కకు వచ్చింది, 3 పక్కకు వచ్చింది, అవునా? ఎఫ్ ఇక్కడికి వచ్చింది. అంటే మళ్ళీ ఫస్ట్ ఇమేజ్ లో ఎలా అయితే ట్రాన్స్ఫార్మ్ అయిందో అలా అవుతుంది ఇక్కడికి వచ్చేసరికి. సో ఇప్పుడు చూడండి, తర్వాత ఏ ఇక్కడికి వచ్చింది, లవ్ సింబల్ పైకి వెళ్ళింది, రెక్టాంగిల్
స్క్వేర్ కిందకి వచ్చింది, 6 ఇక్కడికి వెళ్ళింది, 4 ఇక్కడికి వచ్చింది. అంటే ఫస్ట్ ఎలా అయితే మారిందో ఇక్కడ కూడా అలానే మారింది. దేనికి థర్డ్ ఇమేజ్ నుంచి ఫోర్త్ ఇమేజ్ కి. సో ఇప్పుడు ఫోర్త్ ఇమేజ్ నుంచి ఫిఫ్త్ ఇమేజ్ కి సెకండ్ ఎలా మారిందో అలా రావాలన్నమాట. సో ఇక్కడికి ఎలా రావాలంటే ఏం చేయాలి? సో ఇక్కడ 3 వస్తుంది, ఇలా రావాలి కదా. ఫస్ట్ ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ ఎఫ్ వస్తుంది. ఈ ఏటి ఏమైంది ఎక్స్చేంజ్ చేసుకుని, అంటే ఇక్కడ టీ వస్తుంది, ఇక్కడ ఏ వస్తుంది. అవునా? సో అలా ఉన్న ఆప్షన్స్ ఏంటో చూద్దాం రండి. ఫస్ట్ ఆప్షన్ అలా లేదు, సెకండ్ ఆప్షన్ అలా లేదు, మధ్యలో టీ ఉండాలి, ఇక్కడ కూడా అలా లేదు. ఒక్క నిమిషం. ఎందుకని అలాగా? సో ఇది ఫస్ట్ ఆప్షన్ వచ్చిన మనం సెకండ్ మెథడ్ ఫాలో అవ్వాలి కదా. సెకండ్ మెథడ్ ఫాలో అయితే ఇక్కడ ఉన్నది ఇక్కడికి రావాలి కదా. సో ఇక్కడ స్క్వేర్, ఐ మీన్ స్క్వేర్ వస్తుంది అన్నమాట. సో టీ 3a స్క్వేర్ ఉన్నాయి చూడండి. అక్కడ టీ లేదు, టీ ఉంది కానీ 3a లేదు, 3f ఉంది. సో చూడండి, టీ 3a స్క్వేర్ ఉంది. సో ఇదే మన ఆన్సర్ అవుతుంది. మిగిలిన చెక్ చేయని అవసరం లేదు. ఓకే, దీని నుంచి దీనికి ఏ ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఉందో దీని నుంచి దీనికి ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. ఫస్ట్ ఇమేజ్ కి నుంచి సెకండ్ ఇమేజ్ కి ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. థర్డ్ ఇమేజ్ నుంచి సెకండ్ ఇమేజ్ నుంచి థర్డ్ ఇమేజ్ కి ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. మనకి ఫస్ట్ ఇమేజ్ నుంచి సెకండ్ ఇమేజ్ కి ఏ ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఉందో థర్డ్ ఇమేజ్ కి ఫోర్త్ ఇమేజ్ కి ఆ ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఉంది. ఇప్పుడు ఫోర్త్ ఇమేజ్ కి ఫిఫ్త్ ఇమేజ్ కి సెకండ్ ఇమేజ్ కి థర్డ్ ఇమేజ్ కి ఏ ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఉందో ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఉండాలన్నమాట. ఓకే, సో సెకండ్ ఇమేజ్ నుంచి థర్డ్ ఇమేజ్ ఎలా ఫామ్ అయిందో ఫోర్త్ ఇమేజ్ నుంచి ఫిఫ్త్ ఇమేజ్ ఆ ప్రాసెస్ లో ఫామ్ అవుతుంది. ఓకే, ఇది కొంచెం టైం పడుతుంది. మీకు వెంటనే తట్టకపోతే స్కిప్ చేసేయండి, లాస్ట్ లో టైం ఉంటే దీనికి రండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 39, 42, 48, 57, 69, 102. 39 కి 42 కి డిఫరెన్స్ 3, 42 కి 48 కి 6, 48 కి 57 కి 9, 57 కి 69 కి 12. అవునా? అంటే 3 1s, 3 2s, 3 3s, 3 4s. ఇప్పుడు ఏం రావాలి? 3 5s రావాలి, 15 వస్తుంది. 69 + 15 అంటే 69 + 10, 79 + 5 84. మనకు వచ్చిన ఆన్సర్ కరెక్ట్ కదా చూద్దాము. 15 తర్వాత 3 మల్టిపుల్ ఏంటి? 18. 84 + 18 102నే కదా. సో 84 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రండి. 8 44 3 12 63. చూడండి, ఈజీగానే ఉంది కదా. 8 44 3 అంట, 8 + 3 ఎంత? 11. 11 × 4 44, అంటే ఫస్ట్ నెంబర్ ప్లస్ సెకండ్ నెంబర్ ఇంటూ 4. ఇది చూడండి, 12 63. 12 + 3 ఎంత? 15. 15 × 4 కదా 60. సో ఫస్ట్ నెంబర్ ప్లస్ సెకండ్ నెంబర్ ఇంటూ 4 చేయాలి. చూడండి, ఇక్కడ ఫస్ట్ నెంబర్ ప్లస్ సెకండ్ నెంబర్, సారీ ఫస్ట్ నెంబర్ ప్లస్ థర్డ్ నెంబర్, ఫస్ట్ నెంబర్ ప్లస్ థర్డ్ నెంబర్ ఇంటూ 4 చేస్తే మనకి సెకండ్ నెంబర్ వస్తుంది. సో 12 + 5 ఎంత? 17. 17 4 68 కదా. సో ఫస్ట్ ఆప్షన్ లోనే మనకి ఆ లాజిక్ సాటిస్ఫై అయ్యింది. మిగిలిన ఆప్షన్స్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వన్ చూడండి. 33 80 108 183 230 258. 33కి 80 డిఫరెన్స్ ఎంతమ్మా? 47. 80కి 88కి 28. సో
సో దీనికి ఎంతో తెలియదు మనకి, దీనికి ఎంతో తెలియదు. మళ్ళీ 183కి 230కి డిఫరెన్స్ ఎంత? ఇది ఒక 30, ఒక 17, మళ్ళీ 47 వచ్చిందా? మరి 230కి 250 డిఫరెన్స్ ఎంత? 20. అంటే 47, 28, 47, 28 ఆల్టర్నేట్ గా వస్తుంది. సో ఇక్కడ ఏం చేయాలి? మనం 47 యాడ్ చేయాలి. సో 180, సారీ 108 ప్లస్ 47 అంటే 5 తో ఎండ్ అవ్వాలి. 5 తో ఎండ్ ఆప్షన్ ఒకటే ఉంది. 155కి 28 యాడ్ చేస్తే 183 వస్తుంది కదా. సో 155 మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ రండమ్మా. పేపర్ కటింగ్ ఇచ్చారు. సో ఇక్కడ ఎలా ఉందో దానికి ఆపోజిట్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఎలా ఉందో దానికి ఉల్టా ఫామ్ అవుతుంది. అవును కదా. ఇలా ఉన్న ఆప్షన్ ఏంటో చూద్దాం రండి. మిర్రర్ ఇమేజెస్ వచ్చి ఇది చేసేయచ్చమ్మా. ట్రయాంగిల్స్ దగ్గర పోయింది. ఇది ఓకే కదా. చూడండి, ఇది సాటిస్ఫై అవుతుంది. థర్డ్ వన్ ఎందుకు కాదో చూద్దాం రండి. ట్రయాంగిల్స్ దగ్గర పోయింది, అలానే పెంటగాన్స్ దగ్గర కూడా పోయింది. ఇక్కడ కూడా ట్రయాంగిల్స్, పెంటగాన్స్, యారోస్ మొత్తం పోయింది అనమాట. సో సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇమేజ్. నెక్స్ట్ క్వశ్చన్ కి రండి. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ని మనము రీప్లేస్ చేయాలి యాస్ట్రిక్ ఉన్న ఫామ్ లో. ఫస్ట్ వన్ సబ్స్టిట్యూట్ చేసి చూద్దాము. 150/3 ప్లస్ 10 - 2 into 7 is equal to 46. సో ఎందుకు ఫస్ట్ వన్ చేశాను అంటే, డివిజన్ ఉంది కదా, 150/3 మనకి ఇంటీజర్ వస్తుంది కదా. సో డివిజన్ మనకి ఇంటీజర్ వస్తుంటే మనం ఆ ఆప్షన్ ని వెరిఫై చేయొచ్చు. ఇంటీజర్ రాని ఆప్షన్ ని వెరిఫై చేయొద్దు, ఎందుకంటే మన ఆన్సర్ వచ్చి ఇంటీజర్స్ లో, సారీ, నేచురల్ నెంబర్స్ లోనే ఉంది. కాబట్టి మనం డివైడ్ చేసినప్పుడు నేచురల్ నెంబర్ వస్తేనే, డెసిమల్స్ లో రాకుండా వస్తేనే దాన్ని మనము చూస్ చేసుకోవాలి ఆ ఆప్షన్. సో 3 1s 350, 50 plus 10 60, 60 minus 14, 60 minus 10 40, sorry 50, 50 minus 6 40, 50 minus 4 46 కదా. సో వాళ్ళు ఇచ్చిన కూడా 46 కదా. సో ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ 31 47 35. ఇది కూడా మీకు ఈజీగానే వస్తుంది. ఫస్ట్ నెంబర్ కి సెకండ్ నెంబర్ కి డిఫరెన్స్ ఎంత ఉందో చూడండి. ఎంత ఉంది? 16 ఉంది. ఇది చూడండి, 51 67. ఫస్ట్ నెంబర్ కి సెకండ్ నెంబర్ డిఫరెన్స్ ఎంత? 16 ఉంది కదా. సో మొత్తం తెలియకపోయినా ఈ రెండింటికి కామన్ డిఫరెన్స్ 16 ఉంది కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్ లో కూడా మనకి ఫస్ట్ నెంబర్ కి సెకండ్ నెంబర్ కి డిఫరెన్స్ 16 ఉండేటట్టు చూడండి. 33కి 47 కి డిఫరెన్స్ 16 కాదు కదా. 32కి 39 కి డిఫరెన్స్ 16 కాదు కదా. 13కి 29 డిఫరెన్స్ 16 కదా. 21కి 36 డిఫరెన్స్ 16 కాదు కదా. సో మనకి ఒక ఆప్షన్ ఉంటే ఓకే, 2 ఆప్షన్స్ కనుకుంటే మనం సెకండ్ దాన్ని కూడా కనుక్కోవాలి. సెకండ్ దాన్ని ఏం చేశారు? 47కి 35 కి డిఫరెన్స్ ఎంత? 12. 67 55 కి డిఫరెన్స్ ఎంత? 12. అంటే ఫస్ట్ నెంబర్ కి +16 చేసి సెకండ్ నెంబర్ నుంచి -12 చేస్తే మనకి థర్డ్ నెంబర్ వస్తుంది అనమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. మిర్రర్ ఇమేజ్ అడిగారు. ఆప్షన్స్ కదా మనం చూసుకునేది. డబ్ల్యూ సేమ్ గానే ఉంది. ఎన్ ఇక్కడ ఎన్ ఉల్టా వచ్చింది, ఈ ఆప్షన్ మనకి సెట్ అవ్వదు. నెక్స్ట్ 3 ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ 3 ఆప్షన్స్ ఏ ఓకే, బి ఓకే, జి ఓకే, జి ఉల్టా వచ్చింది, ఇది కూడా మనకి సెట్ అవ్వదు. ఆర్ ఓకే, 4 ఓకే, 2 మనకి
కరెక్ట్ గానే ఉంది. ఇక్కడ మనకి ఉల్టా వచ్చింది. సో ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. ఎలా ఎలిమినేట్ చేస్తున్నానో చూడండి. ఎనాలజీ, ఆర్థోపెడిక్ బోన్ కి సంబంధించిన డాక్టర్, కార్డియాలజిస్ట్ దేనికి సంబంధించిన డాక్టర్, హార్ట్ కి సంబంధించిన డాక్టర్. నెక్స్ట్ క్వశ్చన్. మళ్ళీ లెటర్ సిరీస్ ఇచ్చారు. విజేఆర్, డబ్ల్యూబి, RWBBL, BVW. సో చూడండి, బికి ముందు వికి ముందు బి ఉంది కదా, అవునా? ఇక్కడ కూడా వికి ముందు బి ఉంది, సో వికి ముందు బి వస్తుంది. సో BVJRW, మళ్ళీ BVJRW. కానీ ఇక్కడ ఏమొచ్చింది మనకి, BVL వచ్చింది. అంటే మనకి BV తర్వాత ఇక్కడ J పొజిషన్ 10 తర్వాత J మళ్ళీ రాకూడదు, అక్కడ లెటర్ సిరీస్ ఫామ్ అవుతుంది. 10 తర్వాత K11 వస్తుంది, తర్వాత L12 వచ్చింది. సో మనకి ఏం కావాలి, BVK, B, BVK ఉండాలి ఆప్షన్స్ లో. BVK లేదు, BVK లేదు, BVK ఉంది, BVK లేదు. సో థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. మిగిలిన చెక్ చేసుకున్న అవసరం లేదు, ఒక ఆప్షన్ ఉంది కాబట్టి ఓకే. సో ఇప్పుడు చూడండి, L తర్వాత R వస్తుంది, మళ్ళీ డబ్ల్యూ, మళ్ళీ L తర్వాత 13 కదా, M, R, డబ్ల్యూ. సో BVKRW, MR మన ఆన్సర్ అవుతుంది కంప్లీట్ గా చేయాలి అనుకుంటే. నెక్స్ట్ క్వశ్చన్. సమ్ కూలర్స్ ఆర్ మిక్సర్స్. సమ్ మిక్సర్స్ ఆర్ సీజర్స్. సమ్ సీజర్స్ ఆర్ నైఫ్స్. సమ్ నైఫ్స్ ఆర్ మిక్సర్స్. మిక్సర్ కి నైఫ్ కి రిలేషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మనం ఖచ్చితంగా చెప్పలేమన్నమాట. సో ఫస్ట్ ఆప్షన్ మనం కంక్లూడ్ చేయలేము. సెకండ్ కంక్లూజన్ చూడండి. సమ్ సీజర్స్ ఆర్ కూలర్స్. సీజర్స్ కి కూలర్స్ కూడా అంతే, రిలేషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మనం కంక్లూడ్ చేయలేము. నెక్స్ట్, సమ్ నైఫ్స్ ఆర్ కూలర్స్. నైఫ్స్ కి కూలర్స్ కి కూడా మనకి డైరెక్ట్ రిలేషన్ లేదు, సో కంక్లూడ్ చేయలేము. నో నైఫ్ ఈజ్ ఏ మిక్సర్. చెప్పా కదా, మిక్సర్ కి నైఫ్ కి కూడా ఎటువంటి రిలేషన్, అది సమ్ మిక్సర్స్ అవ్వచ్చు, సమ్ కాకపోవచ్చు, ఎటువంటి రిలేషన్ మనకి తెలియదు ఎగ్జాక్ట్ గా. సో ఇది కూడా మనం కంక్లూడ్ చేయలేము. సో ఏ కంక్లూజన్ ఫాలో అవ్వదు, నన్ ఆఫ్ ది కంక్లూజన్స్ ఫాలో అనేది మన ఆన్సర్ అవుతుంది. థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్. 14th క్వశ్చన్ చూడండి. NHT PEX. N position value 14, P position value 16, H8 E5, T20 X24. సో 16 + 2 చేశారు, 8 - 3 చేశారు, 20 + 4 చేశారు, అంటే +2 - 3 + 4 చేశారు. అది వెరిఫై చేసుకుందామా. KDF MAJ, K position 11, M 13, D4 A1, F6 J10. 11 + 2 నే కదా 13, 4 - 3 నే కదా 1, 6 + 4 కదా 10. సో ఫస్ట్ దానికి +2, మధ్యలో దానికి -3, అండ్ థర్డ్ దానికి +4 చేశారు. మనల్ని అడిగింది ఏంటి, UMR, U21, M13, R18. సో మనం ఏం చేయాలి, కి +2 చేయాలి, +2 చేస్తే 23 వస్తుంది. ఎంత అవుతుంది, డబ్ల్యూ లేదు, డబ్ల్యూతో 2 ఉన్నాయి, అవునా? నెక్స్ట్ వన్ చూడండి. 13 కి -3 చేస్తే 10 వస్తుంది. 10 అంటే జేనే కదా, మరి పి ఉంది, ఇది రాంగ్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ కి రండి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ లీప్ ఇయర్. లీప్ ఇయర్ అంటే ఏంటి అమ్మా, 4 తో డివైడ్ అవ్వాలి. ఒకవేళ సెంచురీ ఇయర్స్ కనుక ఉంటే అవి 400 తో డివైడ్ అవ్వాలి. 4 డివిజన్ రూల్ ఏంటమ్మా, లాస్ట్ 2 డిజిట్స్ కనుక 4 తో డివైడ్ అయితే ఆ నెంబర్ మొత్తం 4 తో డివైడ్ అవుతుందని కదా. సో 76 చూడండి, 4 1s 4, 4 9s 36 కదా, అంటే 76 4 తో డివైడ్ అవుతుంది అంటే 1076 కూడా 4 తో డివైడ్ అవుతుందనే కదా, అంటే 1076 ఇది
లీప్ ఇయర్. 75 4తో డివైడ్ అవ్వదు, 54 అవ్వదు, 98 అవ్వదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పాయింటింగ్ టు సురేష, ఐ సెడ్ షీ ఈస్ ద డాటర్ ఆఫ్ ది బ్రదర్ ఆఫ్ ది సన్ ఆఫ్ మై వైఫ్. అంటే ఐ నాకు వైఫ్, మా వైఫ్ కి సన్, సన్ కి బ్రదర్, బ్రదర్ కి డాటర్ అంటే తను. సో ఇప్పుడు హౌ ఐ ఆమ్ రిలేటెడ్ టు సురేష. సో సురేషకి నేనేమవుతాను? గ్రాండ్ ఫాదర్నే కదా అయ్యేది. నా భార్య వాళ్ళ కొడుకు వాళ్ళ బ్రదర్ వాళ్ళ డాటర్ కి నేనేమవుతాను? గ్రాండ్ ఫాదర్ అవుతాను. నెక్స్ట్, సో 4 కి ఆపోజిట్ అన్నారు. సో చూడండి, 4 కి ఆపోజిట్ అంటే 4 ఉన్నప్పుడు అవి కనిపించకూడదు మనకి. సో 4 ఉన్నప్పుడు 1 సరే, అది అది కూడా కాదు కదా. ఇక్కడ చూడండి, 1 3 కామన్ ఉంది కదా, అంటే 5 4 ఆపోజిట్ ఈచ్ అదర్ అని అర్థము. సో 5 కి ఆపోజిట్ 4 అంటే 4 కి ఆపోజిట్ కూడా 5 అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, వుడ్లాండ్ ఎలా రాశారు? ZIR XOUQX. పొజిషన్స్ రాసుకుందాం. 23 26 15 9 15 18 4 24 12 15 1 21 14 17 4 24. అవునా? సో ఎలా చేశారో చూద్దాం రండి. 23కి అంటే +3 చేశారు, ఇక్కడ -6 చేశారు, ఇక్కడ +3 చేశారు. మనం దీన్ని 30 అని కూడా రాసుకోవచ్చు కదా. 30 - 6 కదా 24, అంటే +3 - 6 +3 - 6 ఆల్టర్నేట్ గా వచ్చినాయి అన్నమాట. సో మ్యాథ్స్ ని చూడండి, MAGAZINE. M position 13, A1, G7, A1, Z26, I9, N14, E5. 13 + 3 16 అంటే P తో స్టార్ట్ అవ్వాలి. P తో స్టార్ట్ అవ్వలేదు, P తో స్టార్ట్ అవ్వలేదు, P తో స్టార్ట్ అవ్వలేదు, P తో స్టార్ట్ అయింది. ఫస్ట్ దానికి వెరిఫై అయింది కాబట్టి మిగిలిన చేసి టైం వేస్ట్ చేసుకోకండి. నెక్స్ట్ క్వశ్చన్ కి రండి. 36 13 7, 36 13 7, 16 9 5, 72 16 8, 1 3 2. చూడండి, 13 - 7 ఎంత? 6. 6 స్క్వేర్ కదా 36. 9 - 5 ఎంత? 4. 4 స్క్వేర్ కదా 16. సెకండ్ నెంబర్ నుంచి థర్డ్ నెంబర్ డిఫరెన్స్ కి స్క్వేర్ చేస్తే ఫస్ట్ నెంబర్ వస్తుంది. 16 - 8 ఎంత? 8. 8 స్క్వేర్ 72నా? కాదు కదా. సో థర్డ్ ఆప్షన్ అనేది ఫాలో అవ్వలేదు. చూడండి, 3 - 2 1. 1 స్క్వేర్ 1 కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కి రండి. సింబల్స్ ఇంటర్చేంజ్ చేయాలి. ఫస్ట్ ప్లస్ డివిజన్ ఇంటర్చేంజ్ అన్నారు. 294 / 14 పాసిబుల్ అవుతుందో లేదో చూడండి. 14 2 28, 14 1 14 పాసిబుల్ అవుతుంది కదా. సో సబ్స్టిట్యూట్ చేద్దాము. 294/14 into 4 plus 16 minus 67 is equal to 33 నా కాదా అనేది చూడాలి మనం. 14 1s, 14 2s 28, 14 1s 14, 21 4s అంటే 84, 84 plus 16 అంటే 100, 100 minus 67, 100 minus 60 40, 40 minus 7 33. సాటిస్ఫై అవుతుందిగా. సో ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కి రండి. ఆడ్ వన్ అవుట్. K position 11, KPH. P position 16, H position 8. ఈ రెండు ఆపోజిట్ పేర్సే కదా, -8 చేశారు. GTD. G పొజిషన్
7, T position 20, D position 4. So plus 20 minus 8 4 కాదుగా, అంటే ఫస్ట్ ఆప్షన్ లో మనం అనుకున్నది తప్పు కదా. ఆపోజిట్ పేరు సాటిస్ఫై అయింది. 11 మైనస్ 3 చేస్తే 8 వచ్చింది. 7 మైనస్ 3 చేస్తే 4 వచ్చింది. అవునా? ఫస్ట్ టూ లెటర్స్ ఆపోజిట్ పేర్స్ రాసి థర్డ్ లెటర్ ని ఫస్ట్ లెటర్ నుంచి -3 చేశారనమాట. అప్పుడు థర్డ్ లెటర్ వస్తుంది. నెక్స్ట్ DWA 4, 23, 1. 4, 23 ఆపోజిట్ పేర్సే కదా. 4 - 3 1 కదా. ఇది కూడా సాటిస్ఫై అయింది. ఇంకా ఆబ్వియస్ గా లాస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. మీ సంతృప్తి కోసం నేను చేస్తాను. ఈవిసి 5, 22, 3. 5, 22 ఆపోజిట్ పేర్సే, కానీ 5 - 3 ఏం రావాలి? 2 రావాలి. కానీ ఇక్కడ ఎంత ఉంది? 3 ఉంది. సో లాస్ట్ ఆప్షన్ అనేది ఇచ్చిన వాటిల్లో R1 అనమాట. మళ్ళీ ఇది చూడండి. 14, 378, 9. 14, 378, 9. అవునా? సో 14, 378 లో డివైడ్ అవుతుంది అనుకుంటా. 14, 378, 14 2s 28, 98, 14 7s 98. సో 27 9 అవ్వాలంటే బై 3 చేయటమే కదా. సో అంటే 14 ÷ 378, దాన్ని బై 3 చేస్తే మనకి థర్డ్ నెంబర్ వస్తుంది. సో అలా ఇది సాటిస్ఫై అవుతుందో లేదో చూద్దాము. 18, 432, 8. ఫస్ట్ 432ని 18 తో డివైడ్ చేయాలి. సో 18 2s 36, 72, 18 4 72. 24/3 8 కదా. కూడా 8 కదా, సాటిస్ఫై అవుతుంది. దీన్ని మనం ఫాలో అవ్వచ్చు. ఫస్ట్ నెంబర్ చూడండి. 125 5 తో డివైడ్ చేయండి. 25. 25/3 పాసిబుల్ అవుతుందా? అవ్వదు. ఫస్ట్ నెంబర్ కాదు. సెకండ్ చూడండి. 405 ని 15 తో డివైడ్ చేయండి. 15 2s 30, 105, 15 7s 105. దీన్ని బై 3 చేయాలి కదా. 27/3 అంటే 9 కదా. వాళ్ళు ఇచ్చింది కూడా 9 కదా. సో సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ కి రండి. సో ఇది కూడా అంతే. ఫస్ట్ నుంచి సెకండ్ ఇమేజ్ ఎలా అయిందో చూడండి. సో డి ఇక్కడికి వచ్చింది, వి ఇక్కడికి వచ్చింది, యు ఇక్కడికి వచ్చింది, స్టార్ ఇక్కడికి వచ్చింది, ఎస్ ఏమో ఇక్కడికి వచ్చింది. అవునా? అది. ఇప్పుడు సెకండ్ ఇమేజ్ నుంచి థర్డ్ ఇమేజ్ కి రండి. యు ఇక్కడికి వచ్చింది, డి ఇక్కడికి వచ్చింది, స్టార్ అంతే ఉంది, ఎస్ ఇక్కడికి వచ్చింది, తర్వాత వి ఇక్కడికి వచ్చింది. అవునా? నెక్స్ట్ చూడండి. మళ్ళీ డి ఇక్కడికి వచ్చింది, యు ఇక్కడికి వచ్చింది, స్టార్ ఇక్కడికి వచ్చింది, ఎస్ ఇక్కడికి వచ్చింది, వి ఇక్కడికి వచ్చింది. అవునా? అంటే ఫస్ట్ కి సెకండ్ కి ఏ రిలేషన్ అయితే ఉందో సెకండ్ కి థర్డ్ కి ఆ రిలేషన్ ఉంది. అవునా? సో ఇప్పుడు నెక్స్ట్ చూడండి. 3కి 4కి చూడండి. 3కి 4కి కదా చూసింది. ఇప్పుడు ఫస్ట్ కి సెకండ్ కి ఏ రిలేషన్ అయితే ఉందో 3కి 4కి ఆ రిలేషన్ ఉంది. ఇప్పుడు సెకండ్ కి థర్డ్ కి ఏ రిలేషన్ అయితే ఉంటుందో 4కి 5కి ఆ రిలేషన్ ఉండాలన్నమాట. సో ఏమైంది? ఇవి ఎస్ ఇక్కడికి వచ్చింది కదా. సో
సో ఎస్ ఇక్కడ ఉండాలి. ఎస్ అక్కడ ఉన్న ఆప్షన్స్ ఏమున్నాయి చూడండి. ఎస్ ఇక్కడ లేదు, ఎస్ ఇక్కడ ఉంది, ఓకే ఈ ఆప్షన్ అవ్వచ్చు. ఎస్ ఇక్కడ ఉంది, ఈ ఆప్షన్ కూడా అవ్వచ్చు. ఎస్ ఇక్కడ ఉంది, ఈ ఆప్షన్ కూడా అవ్వచ్చు. ఓకే, సో ఇక్కడ మధ్యలో డి ఉంది, వి ఉంది, యు ఉంది. మధ్యలో లెటర్ చూసి సరిపోతుంది కదా మనకి. సో మధ్యలో లెటర్ ఏమొస్తుంది మనకి, ఇక్కడ సెకండ్ నుంచి థర్డ్ కి మధ్యలో లెటర్ ఏమైనా మారిందా? యూనే ఉంది కదా. సో ఇక్కడ కూడా యూనే వస్తుంది మధ్యలో. మధ్యలో యూ ఉన్నది ఏముంది, సెకండ్ ఆప్షన్ లో ఉంది. థర్డ్ ఆప్షన్ లో మధ్యలో వి ఉంది. ఫోర్త్ ఆప్షన్ లో మధ్యలో డి ఉంది. అంటే సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. మధ్యలో యూ లేదు, ఇక్కడ కూడా మధ్యలో యూ లేదు. ఓకే, ఈ విధంగా ఆల్టర్నేట్ గా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కి రండి. ఆల్ రైస్ ఆర్ గ్రెయిన్స్. ఆల్ pulses are grains. ఆల్ grains are edible. కంక్లూజన్స్ చూడండి. ఆల్ రైస్ ఆర్ ఎడిబుల్. అవును కదా, రైస్ అసలు ఎడిబుల్ లోనే ఉంది కదా. ట్రూ. ఆల్ పల్సెస్ ఆర్ ఎడిబుల్, ఇది కూడా ట్రూ. సమ్ ఎడిబుల్స్ ఆర్ గ్రెయిన్స్, సమ్ ఎడిబుల్స్ ఆర్ గ్రెయిన్స్ కదా, ఇది కూడా ట్రూ. ఆల్ కంక్లూజన్స్ ఫాలో. ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. ఇంగ్లీష్ డిక్షనరీ వర్డ్స్ చూడండి. ఫస్ట్ అన్నిటి త్రీనే ఇచ్చారు కదా, సో త్రీ పక్కన పెట్టేయండి, త్రీతో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, 6, 5, 6, 5 అంటే 6, 5 రెండిట్లో మనం కంపేర్ చేయాలి. 6 వచ్చి ఎస్పిఏ, 5 వచ్చి ఎస్పిఐ. సో ఏ ముందు వస్తుంది కదా, సో 3, 6 తో స్టార్ట్ అవుతుంది. 3, 6 ఉంది, 3, 5 కాదు. 3, 6 ఉంది, 3, 5 కాదు. సో ఈ రెండు ఎలిమినేట్ చేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ లెటర్ 5 ఉంది కదా, సో 5 వస్తుంది. 1 ఉంది కదా, 1 వస్తుంది. 2, 4, 2కి 4కి కంపేర్ చేయండి. ఎస్టియుడి, ఎస్టియుఎఫ్. సో యుడి యుఎఫ్ ఏది ముందు వస్తుంది, డినే ముందు వస్తుంది కదా, అంటే 2నే ముందు వస్తుంది, తర్వాత 4 వస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. సో ఇది ఇవాళ 25 రీజనింగ్ క్వశ్చన్స్. సెషన్ కనుక యూస్ఫుల్ గా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్రెండ్స్ గ్రూప్స్ కి, క్లాస్ గ్రూప్స్ కి షేర్ చేయండి. ఓకే, సబ్స్క్రిప్షన్స్ కౌంట్ చాలా తక్కువ ఉంది. సో రేపు 25 ఎస్ఎస్సి సిజిఎల్ జనరల్ అవేర్నెస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాము. ఓకే, థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.